సారీ సి బ్రదర్ నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆ ఇష్యూ. మళ్ళీ నేను చెప్పను. ఇక ఇది చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు. వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారో దీన్ని రాయరు నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో మాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకరు అడగండి ఏమంటావు బ్రదర్? మళ్ళీ చెప్తున్నా, ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకపోతే మా పని మేము చేసుకుపోతాం. ఏముంది అందులో? ఎట్లా పోయినాం కదా తమ్ముడు. ఒక మాట, మా సుదర్శన్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు. ముగ్గురు పోయినరు. ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చి వచ్చినాం. కానీ ఏముంది అలా ఈడ కలిసిపోయి ఉన్నారు. మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడగారు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చేస్తాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు. అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను. అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీఓని అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి. ఏం చేస్తాడు ఆయన? కొరుకుతాడా? కొడతాడా? బాంబులు వేస్తా అని బెదిరిస్తారు, అంతే కదా. సరే ఏదో అవన్నీ ఓకే, అవన్నీ వదిలేదు పని. సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, తొందర ఏం లేదు. అసలు ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ చేయడానికి కొంతమంది చాలా సమర్థవంతంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు.